ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ని రివర్స్ చేసుకోవడం ఎలా? డైజెషన్ ఇష్యూస్ ఉంటేనే ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయి. డైజెషన్ ఇష్యూస్ ఏ చిన్నదైనా దాన్ని లైట్ తీసుకోకూడదు. అవును. అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటి అన్నది సమంత గారి టాపిక్ వచ్చినప్పటి నుంచి అందరికి తెలుసు. మన డైజెషన్ స్పీడ్ కానీ స్లోగా ఉంటే మనం తిన్న ఫుడ్ మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఎక్కువసేపు ఉండిపోతే అప్పట్లో ఈ ప్రాబ్లం గురించి ప్రచారం జరిగినప్పుడు డిప్రెషన్, స్ట్రెస్ వల్ల వచ్చింది అన్నారు. మయోసైటిస్ సఫర్ అవుతున్న పేషెంట్ అనమాట. వెళ్ళని హాస్పిటల్ అంటూ లేదు. మా దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి కండిషన్ ఏంటంటే టీ ఇస్తే టీ కప్పుని ఇలా పైకి తెస్తే పడిపోయింది. ఇదంతా డైట్ తోనే సాధ్యమా? ఒక టీ కప్పు కూడా పైకి ఎత్తలేని వ్యక్తి ఇప్పుడు చాలా ఫిజికల్ హార్డ్ వర్క్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ పీరియడ్ లోపల వాళ్ళకి దాన్ని తగ్గించగలుగుతారు? ఓన్లీ ఒక వైద్యంలో దీనికి సొల్యూషన్ లేదు. నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ రవి వీడే గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఒక వీడియో చేశారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ని రివర్స్ చేసుకోవడం ఎలా అంటే. ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చూసాం, వాటికి ట్రీట్మెంట్ విన్నాం. రీసెంట్ గా అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటి అన్నది సమంత గారి టాపిక్ వచ్చినప్పటి నుంచి అందరికి తెలుసు. ఎందుకంటే తను మయోసైటిస్ అనే ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అయ్యారు. అండ్ తను రికవరీ అయ్యి కూడా మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి దీని గురించి. ఓకే, మయోసైటిస్ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అవి ఎందుకు వస్తాయి, రూట్ కాజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ రూట్ కాజ్ అనేది చాలా మందికి తెలియదు. చాలా మంది ఏదో ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూన్ అయ్యి అంటే అటాక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అని అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్ రూట్ కాజ్ వస్తే డైజెషన్ ఇష్యూస్ ఉంటేనే ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయండి. డైజెషన్ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అది ఎలాగా అంటే, మన డైజెషన్ స్పీడ్ కానీ స్లోగా ఉంటే మనం తిన్న ఫుడ్ మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఎక్కువసేపు ఉండిపోతే అది అక్కడ ఫంగస్ ని, ఈస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. జస్ట్ లైక్ ఎలాగంటే, మనం ఒక ప్లేట్ లో ఫుడ్ ని అలా వదిలేసాం అనుకుందామండి. ఒక డే పోయాక మనం వచ్చి చూసుకుంటే అది పాచిపోయి ఉంటుంది. అది టెస్ట్ చేస్తే మనకు అందులో ఫంగస్, ఈస్ట్ ఇవన్నీ ఫామ్ అయి ఉంటాయి. అది మనకి కంటికి కనిపించకపోవచ్చు ఇమీడియట్లీ, బట్ ఇంకొక రోజు ఉంచేస్తే కంటికి కూడా కనిపిస్తుంది. సో అదే ఏదైతే ఫంగస్ ఉందో మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో కూడా ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఫుడ్ ఎక్కువసేపు స్మాల్ ఇంటెస్టైన్స్ ఉండిపోతే, చిన్న ప్రేగుల్లో ఎక్కువసేపు ఫుడ్ ఉంటే బయట ఎలా పాచి ఫామ్ అవుతుందో, ఫంగస్ ఫామ్ అవుతుందో, సేమ్ అలాగే బాడీలో కూడా ఫంగస్ ఫామ్ అవుతుందండి. ఇది లిమిటెడ్ అమౌంట్ లో చాలా మందిలో ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఎవరిలో కూడా అసలు ఫంగస్ ఫామ్ అవ్వకుండానే ఉండదు. లైట్ అమౌంట్ లో ఉంటది. కానీ లైట్ అమౌంట్ లో ఉంటే ఫంగస్ మనల్ని ఏం చేయలేదు. బట్ ఎప్పుడైతే ఫంగస్ ఓవర్ గ్రోత్ అవుతుందో, అంటే ఆ వ్యక్తికి కంటిన్యూస్ గా డైజెషన్ స్లోగా ఉండి ఫంగస్ కానీ ఓవర్ గ్రోత్ అవుతుందో, అప్పుడు ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చేస్తుంది. ఈ ఫంగస్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు స్కిన్ లోకి వెళ్ళింది అనుకోండి, స్కిన్ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయి. సోరియాసిస్ ఇలాంటివన్నీ, లైకెన్ ప్లానస్, సోరియాసిస్, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. అది లంగ్స్ లోకి వెళ్ళింది అనుకోండి, మనకి లంగ్స్ రిలేటెడ్ అండ్ బ్రీతింగ్ రిలేటెడ్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే వచ్చి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ లంగ్స్ నుంచి అది ఆక్సిజన్ సప్లై తగ్గించేస్తుంది. బాడీ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై తగ్గించేస్తుంది. సో వాటికి సంబంధించినవి వస్తాయి. బోన్స్ కి అటాక్ చేసింది అనుకోండి ఫంగస్, ఆ బోన్స్ కి సంబంధించిన రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఈవెన్ మయోసైటిస్, ఇందాక మీరు ఏదైతే చెప్పారో మయోసైటిస్ కూడా ఈ బోన్స్, మజిల్స్ కి సంబంధించిన. కానీ సార్, అప్పట్లో ఈ ప్రాబ్లం గురించి ప్రచారం జరిగినప్పుడు డిప్రెషన్, స్ట్రెస్ వల్ల వచ్చింది అన్నారు. సో ఈ ఇంటర్లింక్ ఎవరు దీని గురించి డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చిన వాళ్ళలో డిప్రెషన్, స్ట్రెస్ కూడా ఉండడం గమనించి బహుశా దాని వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తున్నాయేమో అనుకున్నారు. కానీ కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఆటో ఇమ్యూన్ జబ్బులతో పాటు డిప్రెషన్, స్ట్రెస్ కూడా ఈ ఫంగస్ వల్లే వస్తుంది. ఫంగస్, ఈస్ట్ అంటే రెండు ఫంగస్ జాతే, బట్ డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం వాటి స్ట్రక్చర్ ప్రకారం. ఈ ఈస్ట్ వల్ల ఈ డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయండి. సూసైడల్ థాట్స్ ఇవన్నీ. ఫంగస్ వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయి. ఈ మయోసైటిస్ గానీ, సోరియాసిస్ గానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, ఇవన్నీ ఫంగస్ వల్ల వస్తాయి అన్నమాట. సో మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? అంటే స్టార్టింగ్ లో మనం గుర్తించుకోవచ్చా? ఇప్పుడు
ఆటో ఇమ్యూన్ జబ్బు అనేది ఏదైనా సరే వచ్చిందనుకోండి, అది వచ్చేంత వరకు మనకు తెలియదు. ఎస్. అదే చాలా అన్‌ఫార్చునేట్ థింగ్ అండి. ఎందుకంటే ఒకసారి వచ్చాక ఇంకది లైఫ్ లాంగ్ ఉంటుంది బాడీలో. మేము ఆటో ఇమ్యూన్ జబ్బుని రివర్స్ చేస్తామని ఏదైతే చెప్తామో, రివర్స్ చేస్తాము. కానీ ఏంటంటే, ఏమాత్రం ఆ పేషెంట్ అజాగ్రత్తగా ఉండి, తన లైఫ్ స్టైల్‌ని చాలా క్యాజువల్‌గా తీసుకొని, మళ్ళీ తన డైజెషన్ ఇష్యూస్ తెచ్చుకొని, మళ్ళీ సమ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరస్ట్‌గా ఉంటాయి. బ్యాడ్‌గా కూడా కాదు, వరస్ట్‌గా ఉంటే, ఆ ఆటో ఇమ్యూన్ జబ్బు మళ్ళీ రివర్స్ అవుతది. సో, ఓకే. లైఫ్ లాంగ్ ఈ రిస్క్ అనేది ఉంటది. అందుకనే దీనికి మీరు ఏ అలోపతిక్ డాక్టర్‌ని అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఫాలో అయ్యే వాళ్ళని అడిగినా, అసలు ఒక ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా సొల్యూషన్ లేదు అంటారు. ఓకే. జస్ట్ స్టెరాయిడ్స్ ఇచ్చో, డీమార్ట్స్ అనే కైండ్ ఆఫ్ మెడికేషన్ ఇచ్చో, ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఇచ్చో, వాటిని ఏంటంటే సిమ్టమ్స్‌ని మేనేజ్ చేస్తారు. ఓకే. బట్ ఏ మెడిసిన్ కూడా, ఏ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆటో ఇమ్యూన్ జబ్బుని తగ్గించే మెడిసిన్ సేఫ్ కాదు. ఎనీ మెడిసిన్ అంటే ఇది సేఫ్ మెడికేషన్ ఆటో ఇమ్యూన్ జబ్బుని తగ్గిస్తుంది అన్నట్లు ఉండదు. సో అందువల్ల అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ముందు సిమ్టమ్స్ తెలియదు. చాలా మంది ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటే అది ఒక క్యాజువల్ థింగ్ కింద దాన్ని ఫిక్స్ అవ్వట్లేదు కాబట్టి వదిలేస్తుంటారు. లేదా ప్యాంట్ టాపులు, యాంటాసిడ్స్ వేసుకుంటూ ఉంటారు తప్పించి ఆ డైజెషన్ ఇష్యూస్ వల్ల ఒక భయంకరమైన ఆటో ఇమ్యూన్ జబ్బు రావచ్చు అనేది అవగాహన ఉండదు. ఆ అవగాహన ఉంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ వాళ్ళ డైజెషన్ ఇష్యూని ఫిక్స్ చేసుకుంటారు. ఓకే. సో దిర్ ఇస్ నో అలారం అంటే ముందు మీకు ఒక వార్నింగ్ అనేది ఉండదు. ఆటో ఇమ్యూన్ జబ్బు వచ్చిందా, వచ్చింది అండ్ ఒకసారి వచ్చిందా దాన్ని మేనేజ్ చేయాలి లైఫ్ లాంగ్ యాక్చువల్లీ. మరి కాంప్లికేషన్స్ సంగతి ఏంటి? కాంప్లికేషన్స్ అంటే ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ వచ్చింది అనుకోండి, ఇంకా స్కిన్ మీద మొత్తం ఒక రకమైన పొట్టు రాలుతూ ఒక రకంగా మీకు చూసే ఉంటారు సోరియాసిస్ పేషెంట్స్ చాలా చెప్పండి లైఫ్ టైం బాధపడుతూనే ఉంటారు. లైఫ్ టైం బాధపడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటే దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ పేషెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుని తగ్గిద్దాం అనుకుంటే వాళ్ళకి బోన్స్ అరిగిపోతాయి. బోన్స్ వాళ్ళ మోకాళ్ళలో నొప్పులు వచ్చేస్తుంటాయి. అండ్ వాళ్ళకి హిప్ జాయింట్ కంప్లీట్లీ ఏవిఎన్ అనే ఒక జబ్బు ఉంటుంది. చాలా మంది ఆటోఇమ్యూన్ పేషెంట్స్ లో ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే ఏవిఎన్ అనే జబ్బు వస్తుంది. ఎవాస్కులర్ నెక్రోసిస్ అని హిప్ మొత్తం అరిగిపోతుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది, లేకపోతే వాళ్ళు నడవలేదు. ఇలాంటి ఇప్పుడు దానికి మెడిసిన్ ఉందా అంటే ప్రాపర్ మెడిసిన్ లేదు ఇంగ్లీష్ మెడిసిన్ లో. సో సో అందువల్ల ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులన్నీ మొదట రాకుండానే చూసుకోవాలి. కొంత అవగాహన అనేది ఉండాలి యాక్చువల్లీ. వస్తే మాత్రం ఇప్పుడు మా దగ్గర మనం ఏం చేస్తామంటే డైట్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా, డైజెషన్ ఫిక్స్ చేయడం ద్వారా దీన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చేస్తాం. అంటే సిమ్టమ్స్ రిపీట్ కాకుండా చేస్తాం. అంటే ఏ స్టేజ్ లో రావాలి అన్నది కూడా ఉంటుందా సార్ ఇది? దీనికి స్టేజ్ అంటూ ఉండదండి. ఇంకా ఒక స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది ఉండదు. ఇంకా ఒకసారి వచ్చిందా వచ్చింది. సిమ్టమ్స్ ఎంత ఉన్నాయని దాన్ని బట్టి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వచ్చిన వెంటనే ఫుల్ సిమ్టమ్స్ ఉంటాయి. మొత్తం ఒక సోరియాసిస్ వచ్చి మొత్తం బాడీ అంతా సోరియాసిస్ వచ్చేయచ్చు. లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి మొత్తం ఫుల్ బాడీ అంతా జాయింట్ పెయిన్స్ వచ్చేయచ్చు. కొంతమంది లేకపోతే మయోసైటిస్ వచ్చి మొత్తం ఫుల్ బాడీ జాయింట్ పెయిన్స్ వచ్చేయచ్చు. లేకపోతే వస్తుంది కానీ చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో మనం చెప్పలేం. పర్సన్ టు పర్సన్ ఇది డిఫరెన్స్ చూపిస్తుంది. కానీ వచ్చాక కూడా ఆ వ్యక్తి ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాడు, ఎలా ఉంది లైఫ్ స్టైల్ అనే దాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు వచ్చింది జబ్బు, డైట్ లో ఏం చేంజెస్ లేవు, విపరీతంగా కార్బోహైడ్రేట్స్, ఇన్ఫ్లామేటరీ ఫుడ్స్ తింటున్నాడు, ఆ వ్యక్తికి సిమ్టమ్స్ పెరిగిపోతూనే ఉంటాయి, తగ్గవు. వచ్చింది చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ తింటున్నారు, ఆ వ్యక్తిలో సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. సో వస్తే అందరికి స్టేజెస్ అంటూ ఉండవు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి అయితే సిమ్టమ్స్ ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం కానీ ఉంటుంది. యూజువల్గా సార్ ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మామూలుగా అయితే వాళ్ళు చాలా లాంగ్ పీరియడ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. అంటే మీరు ఏ పీరియడ్ లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి దాన్ని తగ్గించగలుగుతారు? ఎనీ టైం అండి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే 25 ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉంటుంది. ఏ టైంలో ఎంత టైం నుంచి బాధపడుతున్నా, ఎలాంటి సీరియస్ కండిషన్ లో ఉన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. అండ్ ట్రీట్మెంట్ ఈజ్ లైక్ చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, నేను ఇందాక చెప్పినట్టు డైజెషన్ ఇష్యూస్ వల్లనే ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తాయి. సో వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేసి వాటిని ఫిక్స్ చేయాలండి. రూట్ కాజ్. సో ఒక ఎగ్జాంపుల్ పేషెంట్ గురించి చెప్తానండి. మయోసైటిస్ తో సఫర్ అవుతున్న పేషెంట్ అన్నమాట. ఆ వ్యక్తి చాలా హాస్పిటల్స్కి వెళ్ళాడు, ఇంకా వెళ్ళని హాస్పిటల్ అంటూ లేదు. అన్ని చోట్లకి వెళ్ళాడు, అన్ని రకాల ఇంగ్లీష్ మెడిసిన్ వాడాడు.
నేను ఇందాక చెప్పాను యాక్చువల్లీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సిమ్టమ్స్ తగ్గుతాయని. అన్ని ఆటోఇమ్యూన్ జబ్బులకి కంప్లీట్లీ సిమ్టమ్స్ తగ్గవండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మయోసైటిస్ పేషెంట్కి ఏంటంటే మొత్తం బోన్ లాస్ అయిపోతుంది. సిపికే అంటాం. ఈ సిపికే వాల్యూ అనేది 10,000 ప్లస్ ఉన్నదా ఆ వ్యక్తికి. అది నార్మల్ గా మనకి 100 లోపల ఉంటది. 1000 అయితేనే అబ్బో భయపడిపోతారు. అది 10,000 దాటుంది. మా దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి కండిషన్ ఏంటంటే అసలు నడవలేకపోతున్నాడు. టీ ఇస్తే టీ కప్పుని ఇలా పైకి తెస్తే పడిపోయింది. అంటే టీ కప్పు కూడా ఎత్తి తాగలేని సిచ్యువేషన్. అతను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. సో హైదరాబాద్ లో జాబ్ చేసుకునేవాడు. అతను ఇంకా చేయలేక మొత్తం మయోసైటిస్ వల్ల కంప్లీట్లీ నీరసం అయిపోయి ఈవెన్ కీబోర్డ్ కూడా టైప్ చేయలేక ఇంకా ఊదెళ్ళిపోయాడు అనమాట. సో ఊదెళ్ళాక ఇంకేం చేస్తాడు, ఇక ఏ జాబు చేయలేడు. కేవలం కుర్చీలో కూర్చుని చేసే ఒక చిన్న హోటల్ పెట్టుకున్నాడు. చాలా చిన్నదన్నమాట. ఇంకా నాకు ఇంకా లైఫ్ ఇంకేం లేదు అనుకున్నాడు. ఆ వ్యక్తి మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ లో వీడియోస్ చూసి. ఆ వ్యక్తి వచ్చే రోజున పొజిషన్ ఇది అసలు ఏ మాత్రం ఎనర్జీ లేదనమాట. ఆ వ్యక్తికి మేము సేమ్ డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేసి సప్లిమెంట్స్ ఇచ్చి డైట్ ఇచ్చాం. ఈ డైట్ యాక్చువల్ గా మేము సాధారణంగా 3 నెలలే చేస్తున్నాం ఏ పేషెంట్ చేస్తాం. ఎందుకంటే 3 నెలల్లో సిమ్టమ్స్ తగ్గిపోయి క్యూర్ అయ్యాక డైట్ డైలీ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ డైట్ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కొంచెం వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎందుకంటే డైట్ అనేది మరీ అంత 100% టేస్ట్ ఉండే డైట్ కాదు, కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది టేస్ట్ విషయంలో. ఆ వ్యక్తి డైట్ చేశాడు 3 నెలలు అండ్ సప్లిమెంట్స్ ఫాలో అయ్యాడు, అన్ని ఫాలో అయ్యాడు. 3 నెలల్లో 10,000 ప్లస్ సిపికే వాల్యూ అన్న వ్యక్తిది 120 వచ్చిందండి. 120 ఆ రేంజ్ లోకి వచ్చింది అనమాట. ఆ వ్యక్తి 3 నెలలు పోయాక మా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు మామూలుగా పెద్ద వెయిట్ ఉన్న ఒక బస్తా వేసుకొని వచ్చాడు అనమాట. ఒక టీ కప్ కూడా ఎత్తలేని వ్యక్తి ఆ బస్తాని మోసుకుంటూ మా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ వ్యక్తి నెక్స్ట్ ఇంకా చాలా ఇంకా లైఫ్ లో కూడా ఏదన్నా సాధిద్దాం అని చెప్పి, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ వ్యక్తి. ఇంతకాలం చాలా సఫర్ అయ్యాడు, చాలా కష్టపడ్డాడు, కెరీర్ లేదనుకున్నాడు. ఇదంతా డైట్ తోనే సాధ్యమా సార్? డైట్ తోనే సాధ్యం. డైట్ అండ్ సప్లిమెంట్స్ రెండు. ఎందుకంటే సప్లిమెంట్స్ దేనికోసం అంటే మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ రాకుండా డైజెస్టివ్ సప్లిమెంట్స్ అండ్ డైట్. ఎందుకంటే డైట్ ఎలోన్ కెనాట్ వర్క్. ఇప్పుడు డైట్ తీసుకున్నాము, ఆ డైట్ డైజెస్ట్ అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ ఇష్యూ వస్తుంది. సో రూట్ కాజ్ డైజెషన్ ఇష్యూస్. డైట్ ఏం చేస్తుంది, సిమ్టమ్స్ కంప్లీట్లీ సప్రెస్ చేస్తుంది, మళ్ళీ ఇంకోసారి రాకుండా చేస్తుంది. ఈ ఫంగస్ ఏదైతే ఉందో దాన్ని పెరగకుండా చేస్తుంది. సో ఈ డైజెస్టివ్ సప్లిమెంట్స్ వాడుతూ డైట్ ఫాలో అవుతున్నాడు. ఆ వ్యక్తిని మీరు ఇప్పుడు తగ్గింది కదా, మీరు డైట్ నుంచి కొంచెం డీవియేట్ అవ్వండి, మరీ ఇంత స్ట్రిక్ట్ డైట్ చేయట్లేదంటే నేను డైట్ లోంచి బయటికి రాను. ఆ వ్యక్తికి రాలేదు డైట్ నుంచి, ఇప్పటికీ కూడా మాట్లాడితే సేమ్ డైట్ చేస్తున్నాడు అనమాట. హ్యాపీగా చేస్తున్నాడు, ఏ మాత్రం బదిలేదు. ఎందుకంటే ఒక రకమైన ట్రామా, ఒక రకమైన భయంకరమైన గతం అనమాట అది. ఇంకా ఆ వ్యక్తికి ఒక్కసారి నేను బయటకు వచ్చినా నాకు ఇది వస్తుందన్న భయంతో అసలు చేయట్లేదు అనమాట, బయటకు రావట్లేదు అసలు. చేస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాడు. బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. కంప్లీట్లీ హ్యాపీ మనిషి. ఆ బిజినెస్ కూడా ఏంటంటే తేనెటీగల నుంచి తేనె ప్రొడ్యూస్ చేసే బిజినెస్ అన్నమాట. దానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్లీ పని వాళ్ళు. బట్ తను కూడా ఆ హార్డ్ వర్క్ చేస్తూ ఒక టీ కప్ కూడా పైకి ఎత్తలేని వ్యక్తి ఇప్పుడు చాలా ఫిజికల్ హార్డ్ వర్క్ చేస్తూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు యాక్చువల్లీ. అందుకని నేను ఫంక్షనల్ మెడిసిన్ మేము ఫాలో అయ్యేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫంక్షనల్ మెడిసిన్ మేము ఫాలో అయ్యేది. ఇంటిగ్రేటెడ్ అని ఎందుకంటామంటే మేము అలోపతికి వాడతాము, ఆయుర్వేద వాడతాము, అటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండ్ డైట్ అన్ని వాడతాం. ఎందుకంటే ఓన్లీ ఒక వైద్యంలో దీనికి సొల్యూషన్ లేదు, అన్ని కలిపి యూజ్ చేస్తేనే ఇది ఫిక్స్ అవుతుంది. కానీ అన్ని కలిపి అంటే ఒక్కొక్క స్టేజ్ లో, అంటే క్యూర్ చేసే ప్రాసెస్ లో ఒక స్టేజ్ లో ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది, అది తక్కువ కాలం ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ లో ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది, అవి కొంత ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. కానీ డైట్ ఉంటుంది, డైట్ జాగ్రత్తగా టైం టు టైం చేస్తుండాలి. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఒక 3 నెలల డైట్ ఉంటుంది. ఆ 3 నెలలు అయిపోయాక ఒకసారి ఆ వ్యక్తికి మొత్తం కంట్రోల్లోకి వచ్చాక మనం వీక్లీ ఒక 2 రోజులు 3 రోజులు డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన రోజులు కావాలంటే ఏది కావాలంటే అది తినొచ్చు అన్నట్టు ఉంటుంది. సో ఇలా ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఎనీథింగ్ ఫస్ట్ అయితే డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ అవ్వాలండి. డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ అవ్వకపోతే నో ఆటోఇమ్యూన్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ అండి. ఇది ఇక్కడ తంబుదులు అనమాట. డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయా, కాన్స్టిపేషన్ కానీ, బ్లోటింగ్ కానీ, గ్యాస్ కానీ, ఇర్రెగ్యులర్ గా మోషన్స్ అవ్వడం కానీ, లేకపోతే రోజుకి ఎక్కువసార్లు మోషన్స్ అవ్వడం కానీ, హార్డ్ స్టూల్స్ ఉండడం కానీ, ఫ్రీ మోషన్ కాకపోవడం కానీ, పొద్దున్న విత్ ఇన్ 2-3 అవర్స్ స్పాన్ లో 2 సార్లు 3 సార్లు మోషన్స్ అవ్వడం కానీ, ఇలాంటి ఎనీ ఇష్యూ
ఎనీ డైజెషన్ ఇష్యూ వాళ్ళ ఆటోఇమ్యూన్ జబ్బు రివర్స్ కాదండి. ఓకే. మనం ఫస్ట్ తగ్గించాల్సింది వాళ్ళ డైజెషన్ ఇష్యూ. ఎందుకంటే ఆటోఇమ్యూన్ జబ్బులన్నీ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ డైజెషన్ ఇష్యూస్. ఓకే. ఓకే. యాహ్! సో, డైజెషన్ ఇష్యూస్ ఏ చిన్నదైనా దాన్ని లైట్ తీసుకోకూడదు. అవును. అంతేనా? యెస్. అవునండి. నమస్తే అండి. సార్, ఇంతకు ముందంటే క్రియాటిన్ లెవెల్స్ గురించి పెద్దగా అవగాహన గాని, చర్చ గాని జరిగేది గాదు. కానీ ఇప్పుడు రెగ్యులర్ చెకప్స్‌లో గూడా చాలా మందిలో క్రియాటిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నారు. అయితే ఇది మినిమమ్ రేంజ్ ఎంతుండాలి? ఎంత ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? అంటే మనకి ఒక అలారం లాగా మనము ఎలా అనుకోవచ్చు? ఈ సెరమ్ క్రియేటిన్ అనేది హ్మ్. మనకి మన కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయా లేదా అనే చెప్పే ఒక పారామీటర్ అండి. హ్మ్. మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు హ్మ్. మనకి మెయిన్‌లీ మన యూరియా లెవెల్ ఎంతుంది, హ్మ్. క్రియేటిన్ యూరియా రేషియో ఎంతుంది ఇలాంటివి ఉంటాయి. హ్మ్. అందులో చాలా ఇంపార్టెంట్ మనం చూడాల్సిన పారామీటర్ సెరమ్ క్రియేటినిన్. అంటే ఓకే. బ్లడ్‌లో క్రియేటినిన్ అనేది ఎంతుందనేది. హ్మ్. ఇది 0.6-1.2 మధ్యలో ఉంటే ఇట్స్ నార్మల్. ఓకే. హ్మ్. బాగా నీరసంగా ఉండి సమ్ మజిల్స్ చాలా హ్మ్. వీక్‌గా ఉండి ఉన్న వాళ్ళలో 0.6 అంటే తక్కువ ఉంటుంది. సో, వాళ్ళది ఇష్యూ సెపరేట్. అది హ్మ్. మనకి కిడ్నీ ఇష్యూ అనం దాన్ని. హ్మ్. బట్ ఎప్పుడైతే సెరమ్ క్రియేటిన్ ఈ హై వాల్యూకి దాటేసి ఉంటుందో హ్మ్. 1.4, 1.6 అలా ఉంటుందో, హ్మ్. అది క్లియర్‌గా ఒక విషయాన్ని చెప్తుంది. హ్మ్. మీ కిడ్నీస్ సరిగ్గా పనిచేయట్లేదు. ఓకే. కిడ్నీస్‌లో సమ్ ఇష్యూ ఉంది. హ్మ్. సో, మీది 1.5 దాటినా కూడా అది బిగ్ అలారం అండి. ఓకే. మీకు హ్మ్. సంథింగ్ ఈస్ రాంగ్ విత్ యువర్ కిడ్నీస్. మీకు చెక్ చేసుకోండి. మీ బీపీ హై ఉందా? హ్మ్. షుగర్ చాలా హై లెవెల్‌లో ఉందా? హ్మ్. లేకపోతే కిడ్నీస్‌లో సమ్ అదర్ ఇష్యూ ఉందా? మీరు మరీ ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నారా? హ్మ్. ఇలాగా ఏదో ఒకటి ఉంటది మెయిన్ రీజన్. హ్మ్. ఎందుకంటే ఈ రీజన్ లేకుండా కిడ్నీ ఊరికనే అలా ఫంక్షనాలిటీ తగ్గిపోద్ది. ఓకే. సో, హ్మ్. సమ్ అదర్ రీజన్ ఉంటది. ఆ హ్మ్. రీజన్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి ఫిక్స్ చేయాలండి. హ్మ్. సో, ఈ సెరమ్ క్రియేటినిన్ లాగే హ్మ్. ఇంకొక పారామీటర్ కూడా ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈజీఎఫ్ఆర్. హ్మ్. ఇది మనకి కిడ్నీస్ ఎంత పర్సెంటేజ్ పనిచేస్తున్నాయి అనేది ఇండికేట్ చేస్తాయి. ఓకే. ఇది కూడా సెరమ్ క్రియేటినిన్ బట్టే డిరైవ్ అవుతది. హ్మ్. బట్ ఇంకా ఈజీగా చెప్పొచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100-130, 90-130 మధ్యలో ఉంటే హెల్తీ. హ్మ్. ఇప్పుడు దీని వాల్యూని బట్టి ఒకవేళ ఇది 50 అని వచ్చిందనుకోండి. హ్మ్. దాని మీనింగ్ మన కిడ్నీస్ 50% ఫిల్టర్ చేస్తున్నాయి. ఓకే. 50% పనిచేస్తున్నాయి. హ్మ్. అది 30 వచ్చిందంటే 30% పనిచేస్తున్నాయి. హ్మ్. ఆన్ అన్ యావరేజ్ అలా లెక్కేసుకుంటాం. హ్మ్. ఈ వాల్యూ ఎప్పుడు కూడా 90 దాటి ఉండాలి. హ్మ్. ఎవరికన్నా సరే. అసలు హ్మ్. నిజానికి ఐడియల్‌గా 100 దాటి ఉండాలి. అంటే హ్మ్. దాని మీనింగ్ ఏ విధమైన ఇష్యూ లేదు అని. హ్మ్. ఈ సెరమ్ క్రియేటినిన్ హై ఉన్న వాళ్ళలో హ్మ్. ఈజీఎఫ్ఆర్ చెక్ చేస్తే హ్మ్. వాళ్ళకి డెఫినైట్‌లీ ఈజీఎఫ్ఆర్ తక్కువ ఉంటది. ఓకే. హ్మ్. సో, మేమేంటంటే ఈ 2 పారామీటర్స్ చెక్ చేస్తామండి. సెరమ్ హ్మ్. క్రియేటినిన్ ఎంతుంది? ఈజీఎఫ్ఆర్ ఎంతుంది? హ్మ్. ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. ఇలాంటివేంటంటే మనకి యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అని ఒకటుంటది. హ్మ్. అదెంతుంది? హ్మ్. సిస్టాటిన్ సి అనేది ఎంతుంది? హ్మ్. సో, ఇవన్నీ కూడా కిడ్నీస్ యొక్క హెల్త్‌ని చెప్తాయి. హ్మ్. మెయిన్‌లీ సెరమ్ క్రియేటినినే చూస్తారు చాలామంది. అదొక్కటే చూడకూడదు. హ్మ్. దాంతో పాటు మిగిలినవన్నీ కూడా చెక్ చేయాలి ఒక్కోసారి. ఓకే. హ్మ్. ఎందుకంటే సెరమ్ క్రియేటినిన్ మామూలుగానే ఉండి యూరిన్ మైక్రో ఆల్బుమిన్ ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. అప్పుడు కూడా కిడ్నీస్‌లో సంథింగ్ ఈస్ రాంగ్ ఉన్నట్టన్నమాట. ఓకే. అంటే మనకి లక్షణాల ద్వారా మన కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది అని స్టార్టింగ్ స్టేజ్‌లో తెలుస్తుందా సార్? అన్‌ఫార్చునేట్‌లీ తెలీదండి చాలా ఓకే. అదే సార్లు. బిగ్ ప్రాబ్లమ్. అదే బిగ్ హ్మ్. ప్రాబ్లమ్. ఎందుకంటే హ్మ్. చాలా మంది విషయంలో హ్మ్. వాళ్ళకి అప్పటిదాకా హెల్తీగా ఉండి నెక్స్ట్ వీక్ డయాలిసిస్‌కెళ్తుంటారు. యెస్. అండ్ స్టోన్స్ ఫార్మింగ్ అని అవి కూడా అయిన తర్వాత పెయినొచ్చిన తర్వాత తెలుస్తుంది గానీ తెలుస్తుంది. ముందు తెలియదు. తెలీదు. యెస్. అందుకనే హ్మ్. టైమ్ టు టైమ్ బ్లడ్ టెస్ట్‌లు చేసి మన ఓకే. హెల్త్ ఎలా ఉంది హ్మ్. అనేది ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా అవసరం అండి. హ్మ్. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చాలా చీప్ అండి. అసలు పెద్ద హ్మ్. 200, 300 ఉంటది. హ్మ్. ఒక 3 మంత్స్‌కోసారో, 6 మంత్స్‌కోసారో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే హ్మ్. ఇలాంటివన్నీ ఆపొచ్చండి. ఓకే. ఏం లేదు అంతెందుకు ఫుల్ బాడీ చెకప్ కూడా మహా హ్మ్. అయితే ఆ బ్లడ్ టెస్ట్‌కి 1500 అవుతదండి. హ్మ్. హ్మ్. ఒక 6 మంత్స్‌కోసారి హ్మ్. చేయించుకుంటే అన్నీ క్లియర్‌గా తెలుస్తాయి. ఏదైనా అబ్నార్మల్‌గా ఉందా హ్మ్. ఇమ్మీడియేట్‌లీ మనం కరెక్ట్ చేసుకో సో, ఇది చెయ్యకపోవడం వల్ల చాలా మంది హ్మ్. అసలు చెయ్యనే చెయ్యరు. ఈ మధ్య కాలంలో సార్ ఒకప్పుడు కిడ్నీ ఇష్యూస్ అంటే షుగర్ పేషెంట్స్ అయితే మనం డయాలిసిస్ గాని, లేకపోతే ఏజ్డ్ వాళ్ళలో చూసేవాళ్ళం. కానీ 30స్, 20స్‌లో కూడా చాలా మందికి బ్యాక్ పెయిన్ అని వెళ్ళిన తర్వాత కిడ్నీలో ఏదో ఇష్యూ ఉందని తెలుస్తోంది. అవును. ఎందుకిలాగా? ఇప్పుడు బ్యాక్ పెయిన్ చాలా మందిలో డిఫరెంట్ రీజన్స్ వల్ల హ్మ్. రావచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఎక్కువ కూర్చొని పని చేస్తున్నాను హ్మ్. కాబట్టి అవుతుందనో, లేకపోతే నా బోన్స్ వీక్‌గా ఉన్నాయి కాబట్టి అవుతుందనో అనుకుంటారు గానీ, హ్మ్. కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల, లేకపోతే కిడ్నీలో సమ్ ఇష్యూ ఉండడం వల్ల హ్మ్. అనేది చాలా మంది గెస్ చేయరు. హ్మ్. అలా వదిలేస్తుంటారు హ్మ్. యాక్చువల్లీ. బట్
ఇట్స్ నాట్ ఆల్వేస్ జాయింట్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఆల్వేస్ సమ్ అదర్ ప్రాబ్లం. కొన్ని సందర్భాల్లో కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. అది అండ్ ఈ మధ్య కాలంలో ఏజ్డే అవ్వాల్సిన అవసరం లేదు. బీపీఏ ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందిలో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి గబుక్కుని తెలియదు యాక్చువల్ రూట్ కాజ్ ఏంటో. సమ్ అదర్ హెల్త్ ఇష్యూ అది సడన్‌గా కిడ్నీస్ మీద పడుతుంటది. అలాగే ఆటోఇమ్యూన్ జబ్బులు. ఆటోఇమ్యూన్ జబ్బు ఉన్న విషయం కూడా చాలా సార్లు తెలీదు. ఎస్ఎల్ఈ అనే ఒక ఆటోఇమ్యూన్ జబ్బు ఉంటుంది. అది చాలా మందికి ఎస్ఎల్ఈ కిడ్నీస్‌ని అటాక్ చేస్తుంటది. వాళ్ళకి జబ్బు రావడమే కిడ్నీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఇలాగా మనకేంటంటే బాగా చివరి స్థాయికి వెళ్ళేంత వరకు డయాలిసిస్‌కి వెళ్ళేంత వరకు కూడా తెలీదనమాట చాలా చాలా సందర్భాల్లో. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందా మనం చెక్ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా టైమ్ టు టైమ్ చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏ విధంగా మనం ఫుల్ బాడీ బ్లడ్ టెస్ట్ ఒక 1500 పెట్టి చేయిస్తే చాలా జబ్బులని మనం ముందే తెలుసుకొని చాలా ముందే జాగ్రత్త పడొచ్చు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా మహా అయితే 500 to 1000 మధ్యలో ఉంటుంది. అది చేస్తే మొత్తం మన బాడీలో అంటే ఈ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, ఎలాగ ఏదైనా ఇష్యూ ఉందా, హెర్నియా ఉందా అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇది కూడా టైమ్ టు టైమ్ చేయించుకుంటూ ఉంటే మనం ముందే తర్వాత జరిగే ఘోరాలను ఆపొచ్చు యాక్చువల్లీ. యూజువల్‌గా సార్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడిసిన్ లోడ్ కూడా కిడ్నీ మీద పడుతుంది అంటారు. సో ఆల్రెడీ ప్రాబ్లమ్ అండి మళ్ళీ మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటదా? అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే నిజానికి వితిన్ 1 మంత్‌లో కిడ్నీస్‌ని చాలా బాగా హీల్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్. ఎలా? విత్ సింప్లీ డైట్ అండి. ఓకే. మనకి మిగిలిన జబ్బులు డైట్ ద్వారా ఎంత ఫిక్స్ అవుతాయో అన్నిటికంటే ఎఫెక్టివ్‌గా కిడ్నీస్ హీల్ అవుతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైట్ వాడితే డయాబెటిస్ తగ్గుతుంది. పనిచేస్తుంది కరెక్ట్‌గా. ఈ డైట్ వాడితే ఆటోఇమ్యూన్ జబ్బులు తగ్గుతాయి. అవి ఎంత పర్సెంటేజ్ పనిచేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80%, 90% పనిచేస్తాయి అనుకుందాం. కిడ్నీది అలా కాదు. కిడ్నీ అట్లీస్ట్ కొంతన్నా సేవ్ అయి ఉంటే ఈ డైట్ వాడితే కిడ్నీ మొత్తం సేవ్ అయిపోతుందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే 50% పనిచేస్తుంది అనుకుందాం. దాన్ని 80% దాకా తీసుకెళ్ళొచ్చు. 100% తీసుకెళ్ళడం కష్టం చాలా సందర్భాల్లో. కానీ 80% తీసుకెళ్ళొచ్చు. 20% పనిచేస్తుంది అనుకోండి. దాన్ని 40-50 దాకా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే పర్మనెంట్‌గా కొంత కిడ్నీ డ్యామేజ్ అయిపోతే దాన్ని మనం బతికించలేం. డ్యామేజ్ ఇట్స్ డన్. ఇంకా దాన్ని మనం చేయలేం. 20% పనిచేస్తుందంటే కొంత పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోవడానికి రెడీగా ఉంది. దాన్ని మనం బతికించేస్తాం. సో అందువల్ల 20% కాస్త 50% దాకా తీసుకెళ్ళగలం. 12% ఉన్నదాన్ని కూడా 25% దాకా 30% తీసుకెళ్ళగలం. కానీ సింగిల్ డిజిట్‌కి వెళ్ళిపోయాక అక్కడ నుంచి మనం తీసుకురావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే అక్కడ ఏంటంటే కంప్లీట్ ఆల్మోస్ట్ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకా డ్యామేజ్ అయిపోయిందని ఏం బ్రతికిస్తాం? అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్‌కి వెళ్ళిపోతది. సో సింగిల్ డిజిట్‌కి వెళ్ళాక వాళ్ళని హీల్ చేయడం అనేది ఇప్పటిదాకా మేము కూడా చూడలేదు. బట్ డబుల్ డిజిట్‌లో ఉన్నదంటే వాళ్ళని ఆల్మోస్ట్ కొంత హోప్ ఉన్నట్టు. చాలా చాలా కొంత హోప్ కాదు. 10-20 మధ్య ఉన్న వాళ్ళలో చాలా హోప్ ఉంటుంది. 20 దాటిన వాళ్ళు అసలు ఇంకా మర్చిపోండి. వాళ్ళకి మళ్ళీ కిడ్నీ ఇంకా డ్యామేజ్ అవ్వదు లైఫ్‌లో. వాళ్ళకి ఏంటంటే 40-50 దాకా తీసుకెళ్ళి అక్కడ ఉంచేస్తాం ఇంకా. అంటే ఇంకా వాళ్ళకి ఏంటంటే కిడ్నీస్ లైఫ్ లాంగ్ 40-50% చేసినా ఫుల్ పని చేసినట్లే. మనకేంటంటే ఆల్వేస్ 100% పని చేయాల్సిన అవసరం లేదు. 40-50% పని చేసినా కూడా మనిషి హెల్తీగా ఉండొచ్చు. కంప్లీట్‌లీ హెల్తీగా ఉండొచ్చు అన్నమాట. సో ఆ రేంజ్‌లో పెట్టి కూడా మనం ఆ వ్యక్తిని కాపాడేసేయొచ్చు. అంటే ఓన్లీ ఇంకా చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయినాయి. ఇంక ఏమీ చేయలేము అన్న సిట్యుయేషన్‌లో తప్పించి కొంతన్నా మనకి హోప్ ఉంది అన్నప్పుడు అక్కడి నుంచి కంప్లీట్‌లీ ఆ పేషెంట్‌ని మనం రికవరీ మోడ్‌లో తెచ్చేయొచ్చు అన్నమాట. ఈజీఎఫ్ఆర్ అనేది 10 దాటి ఉంది. ఇంకో మాట చెప్పాలంటే 15 దాటి ఉందంటే ఇంకా మనిషి సేఫ్ అండి ఇంకా. ఇంకా మనిషిని మనం హ్యాపీగా తీసుకొచ్చేయచ్చు 30-40 దాకా. అండ్ విత్ ఇన్ 1 మంత్ టైం. ఇట్ వోంట్ టేక్ లాంగ్ టైం అండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఉంటాయి. అదే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టాటిన్స్ వాడుతున్నప్పుడు ఈ డైట్ పనిచేయదు. అంటే కొంతమందికి స్టాటిన్స్ కిడ్నీస్ డ్యామేజ్ చేస్తుంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి మనం ఈ డైట్ ఇచ్చినా కూడా వాల్యూ చేంజ్ అవ్వదు. కిడ్నీస్ బాగోవు. వాళ్ళకి స్టాటిన్స్ ఆపాల్సి ఉంటుంది. రీసెంట్లీ ఒక పేషెంట్ నిన్నగా మొన్ననే అనమాట. ఆయన 1 మంత్ డైట్ ఫినిష్ అయింది. ఫస్ట్ 15 days లో ఆయనది 70.3 నుంచి 71కే వచ్చింది. అంటే ఏమీ పెరగలేదు యాక్చువల్లీ. అర్థం కాలేదు ఎందుకు అనేది. స్టాటిన్ వాడుతున్నాడు అతను. స్టాటిన్ ఆపేయించాం అనమాట. ఆ 15 days నుంచి 30 daysకి వచ్చేసరికి ఆ 72 ఉన్నది కాస్త 103 అయింది. అంటే 73% పనిచేస్తున్న కిడ్నీస్ ఇప్పుడు కంప్లీట్ 100% పనిచేస్తున్నాయి.
సూపర్. సో అలా అండి. కొన్నిసార్లు కొన్ని ఇలాంటి పారామీటర్స్ చూసుకుంటుండాలి. ఓకే. ఇలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి చేసుకుంటూ చూసుకొని. ఉండాలి ఓకే. అన్నమాట. చాలా కామన్ ప్రాబ్లమ్ ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్ డయాబెటిక్ ఇప్పుడు. హ్మ్. ప్రతి ఇంట్లో ఒక్కళ్ళన్నా డయాబెటిక్ ఉంటున్నారు. సో మీ వీడియోస్ చాలా చూసాం మేము. అంటే ఎలాగ చాలా మంది చెప్తారు డయాబెటిస్‌ని తగ్గించొచ్చు, రివర్స్ చేయొచ్చు. నిజంగా అది పాసిబులా? మీరైతే ఎట్లా చేస్తారు? డయాబెటిస్‌ని డెఫినెట్‌లీ తగ్గించొచ్చు. హ్మ్. రివర్స్ చేయొచ్చా లేదా అనేది ఓకే. పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అయి ఉంటదండి. హుహు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ వచ్చింది. హ్మ్. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది మనిషిలో. హ్మ్. కానీ పెయిన్ కిల్లర్స్ అంతా బానే ఉంది. ఓకే. ఆ వ్యక్తిలో కంప్లీట్‌లీ డయాబెటిస్ రివర్స్ చేయొచ్చు. హ్మ్. ఎందుకంటే ఆ వ్యక్తికి పాన్‌క్రియాస్ ఇంకా పాడవలేదు. హ్మ్. సో అప్పుడేంటంటే మనం డైట్ ద్వారా హ్మ్. సప్లిమెంట్స్ ద్వారా ఆ మనిషికి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి హ్మ్. 100% ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో ఓకే. డయాబెటిస్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేయొచ్చండి. హ్మ్. అది ఏంటి రోజు ఇదే డైట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆ వ్యక్తి తనకు కావాల్సినట్టు కార్బోహైడ్రేట్స్ హ్మ్. తీసుకుంటూనే తనకి ఇష్టమైన ఫుడ్స్ తింటూ హ్మ్. టైమ్ టు టైమ్ అంటే ఒక వీక్‌లో హ్మ్. కొన్ని రోజులు ఈ డైట్ చేసి, కొన్ని రోజులు తనకి ఇష్టం వచ్చినవి తింటూ హ్మ్. కంప్లీట్‌లీ డయాబెటిస్ ఫ్రీ ఉండొచ్చు లైఫ్ లాంగ్. హ్మ్. అయితే పాన్‌క్రియాస్ గాని ఒకవేళ పాడైందనుకోండి, హ్మ్. అది యాక్చువల్లీ టైప్ 2 డయాబెటిస్‌లోకి రాదు నిజానికి. ఓకే. అదేంటంటే క ఒక కొంత మీద టైప్ 1 డయాబెటిస్‌లోకొస్తది. హ్మ్. టైప్ 1 డయాబెటిస్ అంటే ఏంటంటే పాన్‌క్రియాస్ సఫిషియెంట్ ఇన్సులిన్ జనరేట్ చేయట్లేదు. హ్మ్. అది టైప్ 1 డయాబెటిస్. హ్మ్. సో, టైప్ 2 డయాబెటిస్ ఎక్కువ కాలం పాటు ఉంటే వాళ్ళకి టైప్ 2తో పాటు టైప్ 1 కూడా ఒకటుంటుంది. ఓకే. అంటే ఇన్సులిన్ జనరేషన్ అనేది తగ్గుతుంది. హ్మ్. వాళ్ళకి ఫస్ట్ లెవెల్‌లో ఏం చేస్తదంటే ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ చేసే పనేంటంటే హ్మ్. వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా కొన్ని మెడికేషన్ ఇస్తారు. ఓకే. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ ఇస్తూనే, ఇన్సులిన్ జనరేషన్ పెరగడానికి అంటే పాన్‌క్రియాస్‌లో బీటా సెల్స్ ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేయడానికి గ్లిమిప్రైడ్ గాని, ఇంకా అది అలాంటి ఒక ఇన్సులిన్ ఎక్కువ జనరేట్ చేసి మెడిసిన్స్ ఇస్తుంటారు. హ్మ్. ఇలాంటి కేసెస్‌లో మేము డైట్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించి మెడికేషన్ ఏది మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ లేకుండా చేయగలం గానీ, హ్మ్. పాన్‌క్రియాస్ ఆల్రెడీ కొంత పాడైంది కాబట్టి, ఓకే. ఆ మెడిసిన్ ఆపలేం. హ్మ్. ఆ మెడిసిన్ తీసుకోవాల్సిందే. హ్మ్. చాలా మంది క్లెయిమ్ చేసేదేంటంటే డయాబెటిస్ మా డైట్ తోటి మొత్తం ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండా చేస్తా ఉంటారు. అవును. అక్కడ కాన్సెప్చువల్లీ ఒక రాంగ్ ఉంటది. అది ఏం చేస్తారు వాళ్ళు? ఎక్స్‌ట్రీమ్‌లీ లో కార్బ్‌కెళ్ళిపోతారు. హుహు. లో కార్బోహైడ్రేట్స్ డైట్ తీసుకుంటే, వాళ్ళు ఈవెన్ పాన్‌క్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేసే మెడికేషన్ కూడా మానేయొచ్చు. కానీ లాంగ్ రన్‌లో ఇది మంచిది కాదు. ఓకే. ప్రతి మనిషికి ఈవెన్ డయాబెటిస్ పేషెంట్‌కి కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి కావాలండి. హ్మ్. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడే మన బాడీలో హార్మోన్స్ అన్నీ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అయ్యి, హ్మ్. మన ఏజింగ్ అనేది కరెక్ట్‌గా అవుతుంది. అంటే ఓకే. 60 ఇయర్స్ వచ్చినా, 70 ఇయర్స్ వచ్చినా మనిషి హెల్తీగా, యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటాడు. హ్మ్. ఎప్పుడు మనం సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు. ఓకే. ఏ 40కో, 50కో డయాబెటిస్ వచ్చి, హ్మ్. డయాబెటిస్‌ని మేనేజ్ చేయడం కోసం కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసి, హ్మ్. హ్మ్. కీటో డైట్ అనో, అవును. లేకపోతే చాలా తక్కువ ఫుడ్ తింటూ హ్మ్. ఇలాగ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే డైట్ అని ఇలా చేశారనుకోండి, హ్మ్. వాళ్ళ హెచ్‌బీ1సీ బానే ఉంటుంది. హ్మ్. ఎఫ్‌బీఎస్ తగ్గుతుంది. వాళ్ళకి డయాబెటిస్ మెడికేషన్ తీసుకోక్కర్లేదు. వాళ్ళు చేస్తున్న ఇంత స్ట్రిక్ట్ డైట్ వల్ల. హ్మ్. కానీ వాళ్ళ ఏజింగ్ అయిపోతుంటది. వాళ్ళ హ్మ్. నరాలు వీక్ అయిపోతుంటాయి. వాళ్ళ మజిల్స్ వీక్ అయిపోతుంటాయి. బోన్ లాస్ అయిపోతుంటది. మనిషి ఏజింగ్ అంటే ఏంటి డెఫినిషను? నరాలు వీక్ అయిపోతున్నా, హ్మ్. మజిల్స్ వీక్ అయిపోతున్నా, మజిల్ సెల్స్ చచ్చిపోతున్నా, హ్మ్. బోన్స్ వీక్ అయిపోతున్నా అదే ఏజింగ్ అండి. హ్మ్. ఏజింగ్ ఈస్ నథింగ్ బట్ నెర్వ్స్, హ్మ్. మజిల్స్ అండ్ బోన్స్. ఈ హ్మ్. 3 వీక్ అయిపోవడాన్ని ఏజింగ్ అంటాం. మూడిట్లో ఒకటి వీక్ అయిపోతున్నా ఏజింగే అది. హ్మ్. ఇది ఎంత లేట్‌గా అయితే అంత బెటర్. అంటే చాలా స్లోగా అవ్వాల్సిన ప్రాసెస్. హ్మ్. ఏజింగ్ అనేది ఎంత స్లోగా అయితే ఆ మనిషి అంత కాలం పాటు హెల్తీగా, హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు డయాబెటిస్‌ని కంట్రోల్ చేద్దామని ఎవరైతే బాగా లో కార్బోహైడ్రేట్స్ డైట్ చేస్తారో హ్మ్. వాళ్ళకి నరాలు వీక్ అయిపోతుంటాయి. ఓకే. బోన్స్ వీక్ అయిపోతుంటాయి. హ్మ్. మజిల్స్ వీక్ అయిపోతుంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళ మీద ఎప్పుడు చూసినా అంత స్ట్రాంగ్‌గా, అంత ఎనర్జిటిక్‌గా ఉండరు. అవును. సో, నీరసంగా ఉంటారు. ఉంటారు. యెస్. సో, హ్మ్. డైట్ ద్వారా హ్మ్. డయాబెటిస్‌ని రివర్స్ చేస్తున్నాం అని చెప్పి డైట్‌లుంటాయి చూసారా? హ్మ్. అవి అన్నీ కరెక్ట్ కాదు. ఓకే. డైట్ ద్వారా మనం హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచొచ్చు గానీ, హ్మ్. పాన్‌క్రియాస్ పనిచేయనప్పుడు, హ్మ్. సరిగ్గా పనిచేయనప్పుడు మనం హ్మ్. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేయకూడదు. హ్మ్. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూనే పాన్‌క్రియాస్ మనకి ఎక్కువ ఇన్సులిన్ జనరేట్ చేసే విధంగా ఉన్న ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో అవి మాత్రం తీసుకోవాలి. ఓకే. హ్మ్. బట్ ఇక్కడ ఇంకోటేంటంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత ఎక్కువ ఉండవు. అంత ఎక్కువ అంటే హ్మ్. సాధారణంగా ఉండవు. హ్మ్. మనిషి లైఫ్ స్పాన్‌లో ఏమి డిఫరెన్స్ ఉండదు. హ్మ్. ఏవైతే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి తీసుకునే మెడికేషన్ ఉంటాయో మెట్ఫార్మిన్ లాంటివి.
ఓకే. అవి లైఫ్ స్పాన్ ని తగ్గించే మెడికేషన్. ఓకే. ఓకే. సో మనం డేంజరస్ మెడికేషన్ హ్మ్. ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ డైట్ వల్ల అవాయిడ్ చేస్తున్నాం. ఓకే. కానీ ఏదైతే సేఫ్ మెడికేషన్ ఉందో డయాబెటిస్ అయిన ఉన్నప్పటికీ మెడిసిన్ తీసుకున్నప్పటికీ అది సేఫ్ మెడిసిన్ కాబట్టి అది తీసుకుంటూ ఏ విధమైన డయాబెటిక్ కాంప్లికేషన్స్ లేకుండా మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ బతకొచ్చు యాక్చువల్లీ. సూపర్. సో మేము చేస్తున్న పని ఏంటంటే హ్మ్. ఏదో క్లెయిమ్ చేసుకుందాం కదా అని చెప్పేసి మొత్తం మెడిసిన్ అంతా ఆపించేసి ఏదో లో కార్బ్ డైట్ ఇవ్వకుండా హ్మ్. కార్బోహైడ్రేట్స్ ఎనఫ్ ఉంటూనే ఏ మాత్రం ఏజింగ్ ఎఫెక్ట్ కాకుండా లాంగ్ రన్ లో హెల్దీ లైఫ్ స్పాన్ ఉండేలాగా హ్మ్. ఏ విధమైన డయాబెటిక్ కాంప్లికేషన్స్ లేకుండా హ్మ్. ఆ వ్యక్తిని కంప్లీట్లీ డైట్ మీద ఉంచుతూనే చాలా లో డోసేజ్ లో ఇన్సులిన్ పెంచి మెడికేషన్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఆ వ్యక్తికి ఆల్రెడీ కొంత ప్యాన్క్రియాస్ పాడై హ్మ్. ఉంటే హ్మ్. లేకపోతే అసలు అది కూడా అవసరం పడదు హ్మ్. యాక్చువల్లీ. సో అదండి. సో డయాబెటిస్ రివర్స్ చేయగలం అంటే డెఫినెట్లీ చేయగలం. హ్మ్. కానీ క్యాచ్ ఏంటంటే బాగా ప్యాన్క్రియాస్ ఎఫెక్ట్ అయి ఉంటే ఏదైతే టైప్ 1 లోకి వస్తుందో దానికి మాత్రం మెడిసిన్ డెఫినెట్లీ ఇస్తాం హ్మ్. అనమాట. ఇంగ్లీష్ మెడిసిన్ అది ఇస్తూ ఈ డైట్ ఫాలో అవుతూ ఈ డైట్ కూడా పార్షియల్ గా ఫాలో అవుతూ రోజు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. పార్షియల్ గా ఫాలో అవుతూ ఓకే. మనిషి చాలా హెల్తీగా ఉండొచ్చు అంట. సూపర్. అదే అండి. యెస్. అండ్ ఇంకొక విషయం ఆ! ఏంటంటే డైట్ విషయంలో ఆ! ఎందుకు నేను పార్షియల్ అంటున్నానంటే హ్మ్. మరీ ఇంకా స్ట్రిక్ట్ డైట్, లో కార్బ్ డైట్ హ్మ్. రోజు చేస్తూ మనిషి అసలు రుచి పచ్చి లేకుండా ఉండడం కూడా కొంచెం ఐ కష్టమే. డోంట్ థింక్ యెస్. దట్స్ రైట్ వే ఆఫ్ హ్మ్. లివింగ్ హ్మ్. అండి. హ్మ్. ఇప్పుడు మనిషి అన్నాక కొంత జిహ్వ చాపల్యం అనేది ఉంటది. అవును. అవును. సో అది ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలి. మంచి హ్మ్. మంచి ఫుడ్స్‌ని అలాగా హ్మ్. వైఫ్ వండుతుంటే తింటూ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. సో అందువల్ల ఏంటంటే మేము డైట్ కూడా పార్షియల్ గానే ఇస్తుంటాం. స్టిల్ హ్మ్. దాని రిజల్ట్స్ అయితే అలా ఉంటాయండి. సూపర్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ అండి.